మూడో మాట ఏంటో తెలుసా? వారు ప్రభువుని మమ్మును పోలి నడుచుకుంటున్నారు. నేను ఒక మాట అడుగుతాను ఇప్పుడు కూడా, క్రైస్తవులు అయినటువంటి మనకు, వింటున్నారా, మనకు ఎవరో మాదిరి ఉండాలి, మనము ఎవరికైనా మాదిరి అవ్వాలి. ఇక్కడ ఉన్నారా లేదా? మనకు ఎవరైనా ఒకరు మాదిరి ఉండాలి. చెప్పండి. మనం ఇంకొకరికి మాదిరిగా ఉండాలి. నువ్వు ఒక మోడల్ లైఫ్ ఇవ్వు ఎవరికైనా. నిన్ను ఎవరినైనా మోడల్గా పెట్టుకో. నాకు ఎవడో మోడల్ లేదండి, యేసుప్రభు అంటారు. వీళ్ళు అతి పరిశుద్ధులు. మాకు ఎవరో మోడల్ లేదండి, యేసుప్రభు అంటారు. ఏదో పెద్ద యేసుప్రభు యొక్క మాదిరిని అనుసరించి చేసినట్లు. వినండి ప్రియులారా, అవి దగాకోరు మాటలు, నిజం కాదు. నేను అప్పుడప్పుడు మా మందిరంలో ఒక మాట అంటాను. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు మన మధ్యలోనికి, వాక్యం వింటున్నారు, వారు మీ దగ్గరకు వచ్చన్నా, ఇంత వాక్యం మీరంతా ఇదివరకే నేర్చుకున్నారు, ఇప్పుడే వచ్చాను, నాకేమీ తెలియడం లేదు, కనుక నేను ఎప్పుడు నేర్చుకోగలను ఇంత వాక్యం, నేను నిన్ను అనుసరిస్తానన్నా, నేను పరలోకం వస్తానని వాడు అడిగాడు అనుకోండి, ఏం చెప్పాలో తెలుసా? ఓఎస్ తమ్ముడు, నన్ను అనుసరించు, నేను ఎలా జీవిస్తున్నానో అలా జీవించు, ఎలా ప్రార్థిస్తున్నానో అలా ప్రార్థన నేర్చుకో, ఎలా దేవుని మీద ఆధారపడుతున్నానో అలా ఆధారపడు, నన్ను నీ మోడల్గా పెట్టుకో తమ్ముడు అని చెప్పడానికి దమ్ములు ఉంటాయా మనకి? నన్ను చూడొద్దు, మరి ఎవరు చూడాలి? ఈ క్రైస్తవులు ఎంత దొంగ మాటలు చెప్తారు తెలుసా అండి? నన్ను చూడొద్దు అంటారు. నన్ను చూడొద్దు అనే మాట దొంగ మాట. వింటున్నారా? నన్ను అనుసరించు, నన్ను మాదిరిగా పెట్టుకో. నీకు ఎక్కడైనా నేను నచ్చకపోతే ప్లీజ్ నన్ను కూడా క్వశ్చన్ చేయి, నా జీవితం నీ ముందు తెరిచి ఉంచాను అన్నట్టుగా ఆ పారదర్శకత మనం ఇవ్వగలిగితే స్నేహితులారా, ఖచ్చితంగా వినండి, మనం ఇంకొకరికి మాదిరి గల సంగమగా, క్రైస్తవులుగా మనం మారుతాం. చూసారు వాళ్ళ 3 విషయాలు, వాళ్ళ మోడల్ ఎట్లుందో. మొదటిది వినండి, ఉపద్రవమందు వాక్యం అంగీకరించడంలో మాధురుడు, ఆనందముతో వాక్యమును స్వీకరించడంలో మాధురుడు, ప్రభువుని పౌలును కూడా మాదిరిగా పెట్టుకున్న వారు మాధురులు. కనుక అందుకే చర్చని ఏమన్నామనంటే మోడల్ చర్చ్ అనవలసి వచ్చింది. గమనిస్తున్నారా? ఏది ఎఫెక్టివ్ చర్చ్? రెండవ మాట ఏది ఎలక్టెడ్ చర్చ్? మూడవ మాట ఏది ఎగ్జాంపులరీ చర్చ్? నువ్వు ఏ సంఘములోనైతే ప్రభు నేను తెచ్చిపెట్టాడో ఆ సంఘం ఆ విలువలో పెరగాలని ఎక్కడున్న ప్రతి ఇండివిజువల్ కూడా ఒక పెయిన్తో, నొప్పితో, భారం కలిగి బ్రతికినప్పుడే సంఘము నానాటికి క్షేమాభివృద్ధి చెందుతుంది. యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోకి సంఘం వస్తుంది. నాకేం పట్టదండి సేవ చేసే ఆ అన్న, స్వాక్యం చెప్పే ఈ అన్న, కార్యక్రమం నడిపించి ఈ అన్న, పాటలు పాడే ఈ అన్న, వీలేనండి సంఘం అంటే. నాకేం పట్టదనుకో నువ్వు బతికితే నువ్వు రెస్పాన్సిబిలిటీ లేని మనిషివి. నీలాంటి వ్యక్తులు ఏమన్నా తెలుసా? వినండి, బాధ్యతలు వదిలి బరితెగించిన దొన్నపోతు అన్నమాట మా భాషలో.